హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. అడవి బల్స్కల్ అంటాం కదా, కనిపిస్తా ఉన్నాయి కదా దూరాన. చూడండి, ఇది ఒక పడిగ మోడల్ ఎలా ఉంది. పాము పడగలాగున్న రాళ్ళు ఇవి. వర్షం పడ్డ నీళ్లు ఈ పాము పడగలాగా ఉంది, పై కప్పు అనమాట ఇది. అడవిలో ఇద్దరం కలిసి దారి తప్పిపోయాం అనమాట. ఎటు పోయేది కూడా అర్థం కావట్లేదు. చాలా లోతుగా ఉంది. కొద్ది పైకి వెళ్ళి చూస్తా అని చెప్పాడు. ఇప్పుడు వాడు అవసరాలు చూడండి ఎట్లా. కాకపోతే వీటి లోపల పోవటానికి ఉన్న రంధ్రాలు అవి, దాంట్లో కానీ వెళ్ళిపోవాలి లోపలికి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారావు విత్ మై ఫ్రెండ్ కాసం. హాయ్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రత్యేకమైన ప్రదేశాలు ఏంటంటే, చాలామంది మనం వినే ఉంటాం పూర్వకాలంలో ఆది మానవులు కానీ తర్వాత అప్పటి నుంచి ఉన్న కొంతమంది మనుషులు కానీ అడవుల్లో నివసించేవాళ్ళని చెప్పేసి. సో వాళ్ళకు సంబంధించి గుహలు కానీ, సో కొన్ని ఇక్కడ పాము పడగల రాళ్ళని కొన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించి వీడియో ఈరోజు ఉండబోతుంది. సో వాళ్ళు అక్కడ వాడిన వస్తువులు కానీ వాళ్ళ సంబంధించిన గుర్తులు కానీ ఈరోజు ఖచ్చితంగా వీడియోలు చూపిస్తాం. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శిలా పలకలు కానీ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనాటి రోజుల్లో వాళ్ళు ఏదో సింటమ్స్ పెట్టుకుంటారు కదా, బొక్కల్లాగా పెట్టుకొని, అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి చెట్టుని. అడవి బల్స్కల్ అంటాం కదా, చెట్టు నిండా అయ్యే కాయలు ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత బాగా పండినాయో. మనం చేరాల్సింది ఎక్కడ, ఆ కొండ పై భాగానికి వెళ్ళాలా. ఆడ ఆనాటి రోజుల్లో దాదాపు ఒక 4-5 వేల సంవత్సరాల నాటి ఆ జనాలు నిర్మలించుకున్న ఈ రాతిలో గృహలాగా అన్నమాట. ఇవి వాళ్ళ ఇల్లు కూడా రాళ్ళల్లో పెట్టుకొని ఉన్నారనమాట. అవి ఉండేది కూడా ఆ భాగానికి వెళ్ళిపోవాలా. వెళ్దాం పదండి ఆ భాగానికి. మనకి రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా దూరాన. అవి ఏం జరిగాయి అంటే, ఆనాటి రోజుల్లో వాళ్ళు తలదాచుకోవటానికి అవి ఒక పాము పడుగులాగా ఇట్లా ఉంటాయి అన్నమాట రాళ్ళు. వర్షానికి కానీ ఎండకు కానీ ఆ రాళ్ళకి సపోర్టింగ్గా ఇటువైపు ఏం చేస్తారంటే కొన్ని కొమ్మలు పెట్టుకున్న వాళ్ళు అనమాట. ఆ యొక్క వాళ్ళు నిర్మించిన ఆనవాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి, ఆ ఆనవాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం మనం ఇప్పుడు. చూద్దాం రండి ఆనవాళ్ళు కూడా.
చక్కరాయి మొత్తం ఉంది కదా, ఈ రాళ్ళు మొత్తం కూడా ఆనాటి రోజుల్లో రాళ్ళు పేర్చి వాళ్ళు ఇల్లులా కట్టుకున్నాయి అన్నమాట. ఇవి రాళ్ళ నిర్మాణం మొత్తం కూడా ఈ గోడలు మొత్తం పడిపోయి ఈ రాళ్ళు చూడండి, ఈ బెచ్చర్లా కానొస్తున్న రాళ్ళు మొత్తం కూడా ఆనాటు ఇల్లు శిథిలావదలం అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవి. ఆ దగ్గర పాటికి వెళ్దానండి. జాగ్రత్తగా వెళ్ళి ఏమైనా జంతువులు ఉంటాయేమో. ఈ పరికంపలు ముళ్ళు ఒడులో చేతలు దిగబడిపోతూ ఉన్నాయి. ఇందాకలా మీకు ఆ కింద భాగాన ఆ నిర్మాణం సంబంధం గురించి చెప్పాము కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చాము. అసలు ఆ ప్లేస్ ఎట్లా ఉంది, దాని నిర్మాణం అనేది ఎట్లాంటిది అనేది చూద్దాం. అది కూడా దాని లోపలికి వెళ్దామండి. ఇక ఇక్కడ మీరు రాళ్ళు మొత్తం చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా గోడలు అనమాట. ఎలా వెళ్ళావురా? మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది గోడ. ఆనాటి గోడ చూడండి ఎట్లా ఉందో, రాయి చెక్కుబడితోటి ఇట్లా పోయి ఆ మూల కాడికి ఇలా ఉంది గోడ కూడా. ఆనాటి రోజుల్లో కట్టుబడి గోడ చూడండి. చూడండి ఈ మొత్తం కూడా ఆ గోడ నిర్మాణానికి సంబంధించిందే. ఆ మూల భాగం కానించి ఇది ఇటు సైడ్ వరకు ఉంది చూడండి. ఇదేంటంటే వాళ్ళకి ఈ పాము పడగలాగా ఉంది, పై కప్పు అనమాట ఇది. చూడండి పై కప్పు ఎట్లా ఉందో. ఇది ఈ పాము పడలాగా ఉంది కదా, ఇది నిర్మాణం. దీనికి సపోర్ట్ ఇంకా ఈ కట్టుకునే వాళ్ళు చూడండి ఇది ఎంత సదరంగా ఉందో. దాదాపు ఒక కుటుంబం వరకు దీంట్లో నివసించవచ్చు అనమాట. దాదాపు ఒక 3-4 దాకా నివసించగలిగే ఒక రూమ్ లాంటిది అనమాట ఇది. చూడండి రూమ్ కూడా ఎట్లా ఉందో, సదరంగా ఉంది. ఇంతవరకు కూడా
దాని ఆనవాళ్ళు అనేది ఏం పోలేదు, కాకపోతే గోడలు అయితే కూలిపోయాయి అంతే. చూస్తూ ఉన్నారు కదా, దీని పై భాగానికి నేను వచ్చి ఉన్నాను. ఆ లోపల భాగానికి వచ్చేసరికల్లా పైకి వచ్చేసి దాదాపు 20 అడుగుల హైట్లో ఉన్నాను అనమాట నేను. వాళ్ళ ఇంటి నిర్మాణం కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంది. చూడండి దీని రాయి నిర్మాణం ఒకటి. చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి ఆనాటి కాలంలో వర్షం పడ్డ నీళ్లు ఈ గుంతల్లో నిలవటానికి ఈ రాయి మీద గుంతల్లాగా చెక్కున్నారు. చూడండి, ఇది దీంట్లో నిలబడ్డ వాటర్ ని వాళ్ళు సేవించేవారు అనమాట. చూడండి, అది చెక్కుబడి కూడా చూడండి అంత నీట్ గా ఉందో. ఈ నీళ్లు తాగటం కోసం వాళ్ళు నిర్మించుకున్న గుంతలు అనమాట ఇవి. ఆనాటి రోజు ఆది మానవులు. చూస్తూ ఉన్నారు కదా, ఇందాక మేము చూస్తూ ఉన్నాం పాము పడుగుల రాళ్ళు అన్నాం కదా. చూడండి దాని విధానం ఎట్లా ఉందో. మన స్నేక్ ఆ పడిగంటాం కదా, సేమ్ డిటో. చూస్తూ ఉన్నారు కదా, ఎంత వేటవాలుగా ఉంది చూసారా. ఈ భాగం ఇలా ఉంది కదా, దీనికి గుర్తులు అనేది ఏదో అన్నారు కదా, దానికి సంబంధించిన గుర్తులు వాళ్ళు చెక్కున్న నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా చూపిద్దాం రండి. చూస్తూ ఉన్నారుగా, ఈ దేనికి చిహ్నాలు అనేది మనకు అర్థం కాలేదు. బెజ్జాలు అమ్మటి బెజ్జాలకి ఇట్లా పెట్టారు చూసావా. ఇక్కడ ఈ గుర్తులు వచ్చేసి
పులి జూదం అనే ఆట ఉంటుంది కదా, ఆ ఆట మోడల్లో తీసిన గుంతలు ఉన్నాయి చూడండి. ఇది అంటే మనకు తెలిసింది ఆనాటి రోజుల్లో వీళ్ళు దేనికి ఈ విధంగా చెక్కారు అనేది అయితే మనకు తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయి ఈ గుర్తులు కూడా. మొత్తం మన పులి జూదం మోడల్లో, గేమ్ మోడల్లో ఉన్నాయి గుంతలు కూడా. ఇక చూడండి ఎట్లా ఉన్నాయి. ఇదిగో చూస్తూ ఉన్నారు కదా, ఇదో ఒకటి, ఇదో ఒకటి, ఇదో ఒకటి. మన పాము పడగల మోడల్లో రాళ్ళు అంటారు కదా, దీనికి ఆ గుర్తింపులు ఇవేనమాట. ఇవి ఒక పాము పడగల సైజులో చూడ హోల్స్ లాగా పెట్టి ఉన్నాయి చూడండి. దానికి రాయమ్మట బెజ్జం అంటే ఫస్ట్ పెద్దది, తర్వాత ఒక రకమైంది, తర్వాత మూడవది. ఆ సైడ్ కూడా ఇంకోటి ఏదో చూడొచ్చు సైడ్. మా పెద్దవాళ్ళు అనేది ఏంటంటే ఈ పాము పడగ రాళ్ళు అంటారు. దీని ఆనవాళ్ళు ఇది ఆనాటు 5000 సంవత్సరాల నాడు ఆది మానవులు ఈ రూపకంగా ఎందుకు చెక్కున్నారు అనేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. చూడండి మరి దానికి చిహ్నాలు ఇలా ఎందుకు చెక్కారు ఏందనేది మాత్రం ఇప్పటి కాలంలో అయితే ఎవరికి తెలియదు. చూడండి ఆ విధానం కూడా దేనికి సంకేతం అనేది కూడా తెలియదు మనకి. కింద వచ్చేసరికి ఈ హోల్స్ ఉన్నాయి, పైకి వచ్చేసరికల్లా దీనికంటే మించిపోయిన హోల్స్ అనమాట ఈ మొత్తం కూడా. ఈ సేమ్ ఇలాగనే కొన్ని వందల్లో ఉన్నాయి మన పాము పడగల్లాగా. చూసారా, దానికి పాముకి వెనక భాగానికి ఎట్లాగైతే ఇలా షేప్ అయితే వస్తూ ఉందో, ఇదే మోడల్లో కూడా దీనికి అట్లా షేప్, ఇలా షేపు, ఆ డిజైన్ కూడా ప్రతి ఒక్క చోట అట్లానే చెక్కు ఉందన్నమాట పాము పడగల్లాగా పై ఎత్తున. ఇది దేనికి ఇలా చెక్కారనేది ఆనాటి కాలం వాళ్ళకి తెలిసి ఉండాలా. మనకైతే మీకు చూపిట వరకే, కానీ మీకేమైనా తెలుసుంటే మాత్రం ఆ కామెంట్లో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను నేను. మన ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక 5-6 దాకా ఉండగలిగేంత విశాలమైన స్థలం అన్నమాట ఇది. చూడండి ఈ పడిగ వచ్చేసి చూడు ఎంత భారీగా ఉంది, పెద్ద పడిగ అనమాట ఇది, రాయి పడిగ. చూడండి దాని కింద వచ్చేసి ఒక ఫ్యామిలీ ఒక 6 దాకా నివసించగలిగేంత ఉందన్నమాట ఇది. ఆనాటి రోజులు నిర్మించుకున్న ఒక పాము పడిగ రాయి కింద చూడండి ఎట్లా ఉందో. మీరు చూస్తూ ఉంది చూసారా, అది ఆ కప్పుకు సంబంధించిన కట్టుబడి అనమాట ఇది, ఆ పైదానికి. చూశారు భయ, మైండ్ బ్లోయింగ్ భయ. అసలు చూడండి ఎట్లా ఉంది అసలు ఇది. ఈ ప్లేస్ కానీ 5000 సంవత్సరాల నాటి కట్టుబడులు అంటే ఇంత అద్భుతంగా ఉంటాయా అనే రీతిగా ఉండే. మనం ఇప్పుడు సిమెంట్లతో కట్టినా కానీ ఇంత స్టాండర్డ్ నిర్మాణం అనేది ఇది ఉండదు. ఇలాంటి నిర్మాణం 5000 నాటి సంవత్సరాల్లోనే రాతితో నిర్మాణం అంటే అది మామూలు విషయం కాదు అసలుకి. అసలు చూడండి ఎంత అద్భుతం.
మన కళ్ళే కనువిందు చేయగలిగేంత రీతిగా ఉంది చూడండి అసలు అది. యాక్చువల్గా వీడియో తీద్దామని అడవిలోకి వచ్చాము. అడవిలో ఇద్దరం కలిసి దారి తప్పిపోయాం అనమాట. ఎటు పోయేది కూడా అర్థం కావట్లేదు. చూడండి, ఎటు చూసినా కూడా మొత్తం ఫారెస్టే. ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి మా ఇద్దరికి. చూద్దాం ముందుకెళ్తే కానీ. చూస్తూ ఉన్నారు కదా, ఇది అడవి జంతువులకు సంబంధించింది గృహ లాంటిది అనమాట. చూడండి ఎట్లా ఉంది, లోపలికి చాలా లోతుగా ఉంది. ఇట్లా ఏంటంటే అడవి పందులు కానీ వెలుగుబంట్లు కానీ ఇలాంటివి ఉంటాయి దీంట్లో. చూడండి ఎంత లోపలికి ఉందో ఇది. ఇవి చూస్తూ ఉన్నారు కదా, పాము పడుగుల హౌస్ వచ్చేసి ఈ దాదాపు ఇక్కడ 3 హౌస్లు ఉన్నాయి మొత్తం కూడా. అది చూడండి 3 హౌస్లలో ప్లేస్ చూద్దాం. ప్లేస్ నిర్మాణం చూడండి, ఇదంతా ఫ్లాట్గా ఉంది కదా. ఆ మూల భాగం వచ్చేసి కట్టుబడి అనమాట, గోడ కట్టుబడేది. ఆ గోడ కట్టుబడి అటు సైడ్ నుంచి ఈ మూల ఏమిటిగా ఉంది చూడండి. ఇది దీని కట్టుబడి రాయి చూడండి ఎంత వేటవాలుగా ఉందో.
ఓనర్ చూడండి వద్దున కొద్దీ పైకి వెళ్ళి చూస్తా అని చెప్పాడు. ఇప్పుడు వాడు అవసరాలు చూడండి ఎట్లా జంగిల్ మేళ లాగా బిల్డప్ ఇచ్చిండు. జాగ్రత్త దిగు. చేయందుకో నేను లేకపోతే తడి చేసాడు రా దిగాడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి ముందు పెద్ద గుహ ఒకటి ఉంది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం. సో అక్కడ జంతువులు ఉంటాయో ఏముంటాయి అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు దారి ఇది కింద నుంచి లేకపోతే ఆగు, ఒక్క నిమిషం ఆగు. జాగ్రత్త చూడు. చూస్తున్నారుగా గృహ చూడండి ఎట్లా ఉందో. ఇవి కూడా ఆనాటి రోజుల్లో గృహలేను. ఇవి కూడా అసలుకి ఎంత భయంకరంగా ఉంది అంటే అంత భయంకరంగా ఉంది చూడండి. ఇవి ఇటు సోయే లోపు దారి వచ్చేసి అది ఎంత దూరం పోయిద్ది అనేది తెలియదు ఎవరికి. అది ఇటు సైడ్ ఇంకోటి ఉంది. ఈ దారి వచ్చేసి అవతల సైడ్కి లోయ, అటు దిగి అటు నుంచి లోపలికి వెళ్ళిపోవాలా. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో గృహలో వచ్చేసి. కాకపోతే వీటి లోపల పోవటానికి
ఫస్ట్ సన్న సన్న రంధ్రాలు అవి లోపల భాగంలో వెలిటికి వస్తుంది. అది ఇటు సైడ్ నుంచి ఇంకొకటి ఉందన్నమాట. అక్కడ లోపల దిగిన తర్వాత ఇంక మళ్ళీ లోపలికి ఉంటుంది గృహ. పడిద్ది అది. రాయి సంబంధం లేదు. జాగ్రత్తగా చూసింది. ఇందాక అటు లోపల నుంచి ఇటు సైడ్ రావాలని చెప్పా కదా, అది ఈ భాగం అన్నమాట. ఇక్కడ నుంచి ఇది దాంట్లో కానీ వెళ్ళిపోవాలి లోపలికి. ఇది ఒక సొరంగం అనమాట. ఫస్ట్ చూపించిందా అది వేరు, ఇప్పుడు ఉన్నది ఇది వేరు అనమాట. ఇది చూడండి ఎలా ఉన్నాయో. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా. సో ఇప్పటికి స్టిల్ కూడా మేము అక్కడ కనిపిస్తుంది కదా గృహ, అది చూడండి, ఆ గృహ దగ్గరే ఉన్నాము. సో లోపలికి వెళ్ళాము. లోపల అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాం, కానీ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. సో ఇప్పటిదాకా మీరు చూపించిన ప్లేసులు కానీ, ఈ నాగుపాము పడగల లాంటి రాళ్ళు కానీ, గుర్తులు కానీ మొత్తం కూడా ఏంటంటే పూర్వం ఇక్కడ ఎవరైతే నివసించారో ఆది మానవులు అవ్వచ్చు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి గుర్తులు అన్నమాట మొత్తం కూడా. సో ఈ అడవి మొత్తం కూడా నల్మల ఫారెస్ట్. దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే అడవి జంతువులు కానీ చిరుతపుళ్ళు కూడా తిరిగే ప్రదేశం ఇది. సో ఎంతో రిస్క్ తీసి వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మొత్తం ఎత్తుక్కుంటూ వచ్చి వీడియో తీసాము. సో దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు, ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాము. మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే, అలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దానికి సంబంధించిన వీడియోలు మ్యాక్సిమం మంచిగా షూట్ చేసి యూట్యూబ్లో పెడతాం. ఇప్పుడు మేము చూపించిన వీడియోస్ మొత్తం కూడా ఆనాటి రోజు ఆదిమానవ నాడు కాలంలో ఇల్లు కూడా కట్టుకొని తెలియని రోజులు ఉంటాయి కదా, ఆనాటికి సంబంధించినవి అన్నమాట ఇవి. మీకు ఆ వీడియో చూస్తే కంపల్సరీ మీకు అర్థమైపోయింది, ఆనాటి రోజు ఆదిమానవులు ఇలా ఉండేవాళ్ళ అని. ఎందుకంటే మేము ఎట్లా ఉంటారంటే వింటమే తప్పక మేము ఇప్పుడు చూడలేదు. ఈరోజు మేము నమ్మాల్సి వచ్చింది, ఇట్లా కూడా ఉంటారా అనేది. చాలా రిస్క్ తీసుకున్నాం బాయ్. అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఫాలో కావండి, మమ్మల్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్ళండి. మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే ఇంతకంటే బెటర్ అయినా ఇంకా తీస్తామని చెబుతున్నా. కానీ మీరు మాత్రం మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.